నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మాకు ఖచ్చితంగా మాకు పెట్టిన డబ్బులన్నీ క్లెయిమ్ అయిపోతాయని చెప్పేసి ధైర్యంతో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కడతా ఉంటారు. దీని సమస్య స్టార్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, రకరకాల ఇన్సూరెన్స్ కడతా ఉంటారు. కొందరు నెల నెల కడతా ఉంటారు, కొందరు సంవత్సర కాలంగా ప్రీమియర్లు చెల్లిస్తూ వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక ముస్లిం సోదరైనటువంటి ఆలీ తన వైఫ్కి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం ఇబ్బంది పడతా ఉందని చెప్పేసి యశోద హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ తనకు ట్రీట్మెంట్తో తగ్గిస్తామని చెప్పేసి దాదాపు 1,80,000 వరకు ఖర్చు జరిగింది. తను ఆల్రెడీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 25,000 చొప్పున కడతా ఉన్నాడు. ఇప్పటికీ 4 సంవత్సరాలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కడతా ఉన్నాడు. కానీ యశోదాలో 45,000 మాత్రమే మేము చెల్లించగలం ప్రీమియాన్ని, దానికి మేము చెల్లించలేము అని చెప్పేసి కూడా ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నదని చెప్పి కూడా చెప్తాను. ఇక్కడ తన సోదరుడు రాత్రి నుంచి కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నా, ఇంత అడుగుతున్నా సరే కూడా దాదాపు 3 days నుంచి కూడా ఉంటున్నామని చెప్తా ఉన్నాడు. 3 రోజులు ఉంటున్నా కూడా కనీసం ఓన్లీ 45 మాత్రమే చెల్లిస్తాం, పూర్తిగా మేము చెల్లించలేము, టోటల్గా 1,80,000 ఖర్చు అయితే 40,000 మాత్రమే చెల్లిస్తాం ప్రీమియం అని చెప్పేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు. కావాలంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి, ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నదని చెప్పేసి బాధితుడు చెప్తున్నారు. పూర్తి విషయాలు మాట్లాడడం మనతో పాటు ఆలీ ఉన్నారు. బ్రదర్, చెప్పండి అసలు ఎంత కడతా ఉన్నారు మీరు ప్రీమియం? మీకు ప్రీమియం తీసుకునే సమయంలో అంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము చెల్లించలేం ప్రీమియం అని చెప్పి మనం మాట్లాడే ప్రయత్నం చేసిరా? సార్, నా పేరు అలీ సార్. నేను 4 days 16th రోజు లాస్ట్ ఫ్రైడే రోజు మా వైఫ్కి సివియర్ బ్యాక్ పెయిన్, హెవీ బ్యాక్ పెయిన్ ఉంటే నేను ఫస్ట్ లోకల్ చూపించిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా తగ్గకుంటే అక్కడ కూడా చూపిస్తే నేను యశోద హాస్పిటల్ హెడేక్ సిటీకి వెళ్ళి ఎమర్జెన్సీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు కన్సర్న్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెక్ చేసిన తర్వాతనే ఇది ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సిన కేసే, అడ్మిట్ చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తేనే సరే సార్ మీరు యాజ్ అ డాక్టర్గా చెప్పినట్లే మనం ఫాలో కావాలని చెప్పి ఓకే అని చెప్పి నేను అడ్మిట్ చేశాను సార్. ఆయన మళ్ళీ వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, అడ్మిట్ చేసుకున్నారు. తర్వాత నేను అదే చెప్పాను, నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ సార్, నేను ఇన్సూరెన్స్ ఉందని అక్కడికి వెళ్ళాను సార్. ఎందుకంటే నేను కష్టపడి సంవత్సరం మొత్తంలో కష్టపడి ఏదో అప్పు సొప్పు చేసుకుని నేను ఇన్సూరెన్స్ కట్టుకుంటే, ఎందుకంటే ఇలాంటి ఆపద సమయాల్లో మనకు ఉపయోగపడుతుందని ఇన్సూరెన్స్ కట్టుకున్నాను సార్. నాకు కరెక్ట్ టైంలో వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయట్లేదు. సో అక్కడికి వెళ్ళాను, డాక్టర్ల సజెషన్ ప్రకారం నేను ఫాలో అయిన తర్వాత వాళ్ళు అడ్మిట్ అంటే ఎమర్జెన్సీకి వెళ్ళిన తర్వాత సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, అసలు తగ్గట్లేదు అంటే అది ఓపీలో ట్రీట్మెంట్ కాదు సార్, అది అడ్మిట్ చేసిన అవుతుంది అంటే నేను అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 day 2 days తర్వాత క్లెయిమ్ పెట్టారు, క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం పెట్టారు. డాక్యుమెంట్స్ సంబంధించిన ప్రతిదీ డాక్యుమెంట్స్ డాక్టర్తో లెటర్ హెడ్తో సహా డాక్టర్ వీళ్ళు ఏమేమి ట్రీట్మెంట్ చేశారు ప్రతిదీ వాళ్ళు అక్కడ లెటర్ రూపంలో కానీ వాళ్ళ రిపోర్ట్స్ అన్ని పెట్టారు. అయినా సెకండ్ టైం థర్డ్ టైం కూడా రిజెక్ట్ చేశారు వీళ్ళు. సో ఎందుకు రిజెక్ట్ చేస్తారని నేను ఇక్కడ వచ్చి మొన్న 3 days బ్యాక్ వచ్చి నేను 2 o'clock నుంచి మధ్యాహ్నం తినకుండా ఇక్కడే కూర్చుంటే 7:30 వరకు వీళ్ళు నన్ను ఆపి 7:30 తర్వాత 45,000 ఏమి ఇస్తాం మేము ఈ ట్రీట్మెంట్కి, అంతకన్నా ఎక్కువ ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ 3 times రిజెక్ట్ చేశారు మొత్తానికి. ఈ కేసు అడ్మిట్ కేసే కాదు, అనేబుల్ టు అడ్మిట్ అని ఒక మెసేజ్ వస్తుంది, అంతకన్నా ఎక్కలేదు. అంటే మీరు ఈ ప్రీమియం తీసుకునే సమయంలో ఏదైతే మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడే క్రమంలో ఇప్పుడు చెప్పిరా ఇటువంటి సమస్యలకు మేము ఇవ్వలేం ప్రీమియం అని చెప్పేసి, బ్యాక్ పెయిన్ కి, వెన్నుపూస నొప్పులకి ఏమి ఇవ్వలేం ఏమైనా చెప్పిరా? అట్లాంటి ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పిరా? అలా ఏం చెప్పలేదు సార్. ఏమన్నా మీరు అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ కేసుకి ఖచ్చితంగా మేము క్లెయిమ్ ఇస్తామని చెప్తారు వీళ్ళు. సో అడ్మిట్ కేసే కదా సార్ అది. అడ్మిట్ నేను అడ్మిట్ చేయలేదు, కావాలని వెళ్ళి మీరే అడ్మిట్ చేయమని చెప్పి నేను డబ్బులు నేను క్లెయిమ్ చేసి ఇంటికి తీసుకోవట్లేదు. నేను హాస్పిటల్కే మాట్లాడి కన్సర్న్ డాక్టర్లతో మాట్లాడాను. మీ డౌట్ ఉంటే మీరు మీ డాక్టర్లు వాళ్ళ డాక్టర్లతో మాట్లాడమని చెప్పాను. వాళ్ళ డాక్టర్లు వీళ్ళతో మాట్లాడమని చెప్తే వాళ్ళు మాట్లాడుకొని ఏం మాట్లాడడం తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు స్టార్ తరపు నుంచి 45,000 ఇస్తున్నారు, మిగతా డబ్బులు మీరు కట్టమని చెప్తున్నారు. అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది నాకు 3 చిన్నపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మా వైఫ్ అక్కడ బాధపడుతున్నారు. ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చి 2-3 రోజులు అవుతుంది కానీ అక్కడ డబ్బులు రాలేదని చెప్పి అక్కడ వాళ్ళు ఆపుకున్నారు. పేషెంట్ డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ సమ్మర్లో డిశ్చార్జ్ అని ఇచ్చారు, ఫైనల్ బిల్ అంటే డిశ్చార్జ్ అయిపోయింది. కానీ ట్రీట్మెంట్ ఇప్పుడు 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ జరగట్లేదు. అయినా వాళ్ళు డబ్బులు రాలేదని చెప్పి అక్కడ హోల్డ్ లో పెట్టారు, అంటే ఆపుకున్నారు పేషెంట్ ని. నేను 3 రోజుల నుంచి ఇక్కడ నేను డే అండ్ నైట్ ఇక్కడే ఉన్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓపీ ఇది ఒక్కటే చెప్తున్నారు సార్, అనేబుల్ టు క్లెయిమ్ అదే చెప్తున్నారు. దాన్ని బట్టి నేను మాట్లాడితే మొన్న 7:30 వరకు ఉంటే 45,000 ఇచ్చారు. నేను ఫుల్ క్లెయిమ్ కావాలని చెప్పి అక్కడే కూర్చున్నాను లోపల ఆఫీస్లో. నేను ఇక్కడ నుంచి కదలను, నాకు ఫుల్ క్లెయిమ్ ఉంటే నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్తే వాళ్ళు 7:30 8:30 వరకు ఉండి వాళ్ళ సెక్యూరిటీ నేను లోపల కూర్చుంటే కదలట్లేదంటే నన్ను సెటర్ వేసేసారు. సెటర్ వేసి లోపల కూర్చోబెట్టారు నన్ను 11 o'clock వరకు. నేను వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు సెటర్ వేసేసి లోపల కూర్చున్నాం 11:30 వరకు. మళ్ళీ డయల్ 100 వీళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు అనుకుంటాను. వచ్చి సెటర్ లేపి బయటికి నన్ను వచ్చి ఇదేం న్యూసెన్స్ చేస్తున్నావమ్మా, అంటే పొద్దున వచ్చి మాట్లాడుకో నువ్వు ఇలా న్యూసెన్స్ చేయరు. నేను సార్ నేను న్యూసెన్స్ చేయట్లేదు, ఎవరిని పల్లెత్తి మాట్లాడట్లేదు. నేను వచ్చి పొద్దున నుంచి ఒక చైర్లో కూర్చొని కదలకుండా నాకు క్లెయిమ్ కావాలని చెప్పి నేను నా బాధ నేను చెప్పుకున్నాను అంతే. వీళ్ళు వినట్లేదు నా బాధని అని చెప్తే
ఏమున్నా పొద్దున్న మాట్లాడుకుని అదే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి నన్ను పంపించేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వచ్చాను. 10 o'clock వస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఎంతమందికో నా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి నేను ఎంతమందికో చెప్పాను. నేను వచ్చినా కూర్చున్నా మధ్యాహ్నం వరకు ఏం వీళ్ళు రెస్పాన్స్ లేదు, 3 o'clock వరకు. దాని తర్వాత కూడా నేను వెళ్ళి గట్టిగా అడిగితే మాత్రం ఇక్కడ రికార్డింగ్ చేయొద్దు వీడియోస్, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటట్లు చేశారు. దొబ్బారు, బయటికి వెళ్ళిపో, రికార్డింగ్ చేయకు, నువ్వు కావాలంటే నీకు కేసు పెట్టుకో, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి, కానీ ఇంతకన్నా మేము ఏం చేయలేము అని చెప్పి తెగేసి చెప్తున్నారు సార్. నాకు న్యాయం కావాలి సార్. నా దగ్గర డబ్బులు ఉంటే అసలు నేను డబ్బులు కట్టుకుని నేను ఎందుకు ఉంటే ఎప్పుడూ తీసుకుని వచ్చేవాడిని కదా. నా దగ్గర డబ్బులు లేవని 4 రోజుల నుంచి వీళ్ళ ఆఫీస్కి వచ్చి కాలే వెళ్ళబడినా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్ నన్ను. సో నాకు ఎన్ని సంవత్సరాల నుంచి కడతా ఉన్నారు ప్రీమియం? మొత్తం ఎంత కట్టారు ప్రీమియం మొత్తం? సార్ నేను 5 lakhs కవరేజ్ పాలసీ సార్. నేను హెడ్ ఆఫ్ ది పాలసీ హోల్డర్, మా వైఫ్ నామినీ అందులో క్లియర్గా ఉంది సార్. నామినీ కూడా 100% క్లెయిమ్ అని. సో నాకు 3 పిల్లలు ఉన్నారు. సో మా ఫ్యామిలీకి మట్టుకు ప్లాన్ 5 lakhs కవరేజ్ ఉంది. ఇయర్లీ 22-23,000 అట్లా కడతాను నేను. ఇయర్లీ 4 years నుంచి కడుతున్నాను సార్. సో నాకు దయచేసి అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఇవ్వలేము, ఓన్లీ 45,000 ఇవ్వగలం, కావాలంటే మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారని చెప్తారు. మరి ఏంది పరిస్థితి? ఇవ్వకపోతే నెక్స్ట్ ఏంది, మరి ఏం చేయబోతున్నారు సార్? ఇవ్వకుంటే మాత్రం నేను ఇక్కడ నుంచి కదలలేదు. నేను ఇచ్చే వరకు నేను ఎన్ని రోజులు అయినా సరే. నాకు అక్కడ హాస్పిటల్ నుంచి కూడా చాలా ప్రెషర్ అవుతుంది, బిల్లు పెరుగుతుంది, వచ్చి సెటిల్మెంట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోండి. సార్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారు, మీరే ఇవ్వాలి ఖచ్చితంగానే, వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతున్నాను. ఇక్కడేమో వీళ్ళు ఇవ్వము 45,000 కానీ ఎక్కువ ఇవ్వమని చెప్పి వీళ్ళు తెగేసి చెప్తున్నారు. నేను 4 రోజుల నుంచి డైలీ వస్తున్నాను ఇక్కడికి. సో నాకు ఇప్పుడు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ నాకెట్లా తెలుస్తుంది సార్? ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్, అవుట్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ నాకు ఎట్లా తెలుస్తుంది? నేను ఒక పేషెంట్ బాధితుడిగా వెళ్ళాను, వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్న డాక్టర్లు అడ్మిట్ అయితేనే ట్రీట్మెంట్ అయితే చెప్పారు. చెప్తేనే కదండి అడ్మిట్ చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ప్రీమియర్ కట్టే టైంలో చెప్పాలి కదా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అని, లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము క్లెయిమ్ చేయలేమని చెప్పి ఎటువంటి చెప్పే పరిస్థితి లేదు సార్. తీసుకునేటప్పుడు అంటే అసలు ప్రతిదీ క్లెయిమ్ అయిపోతుంది మీకు, మీరు వెళ్ళిపోండి చాలు, ఏమున్నా సరే మేము చూసుకున్నామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకు కరెక్ట్ టైంలో ఎప్పుడైతే పాలసీ అవసరం పడిందో అప్పుడే నాకు ఇప్పుడు క్లెయిమ్ చేయకుండా నేను ఇబ్బంది పెడుతున్నా సార్. అంతే సార్. ఓకే, ఇక్కడ ఆలీ బాధితున్నటువంటి ఆలీ చెప్తున్న విషయం ఏంటంటే తన భార్యని యశోద హాస్పిటల్లో జాయిన్ చేశాను, దీనికి సంబంధించి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అని చెప్పేసి ఓపీ పేషెంట్ మేము ఏమి ఇవ్వలేము అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ స్టార్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి 45,000 దాదాపు 1,80,000 వరకు ఖర్చు అయింది వెన్నుబుగకు సంబంధించి. కానీ వీళ్ళు ఓన్లీ 45,000, అది కూడా 3 రోజులు తిప్పించుకొని ఓన్లీ 45,000 ఇస్తాం, పూర్తిగా క్లెయిమ్ చేయలేము అని చెప్తా ఉన్నారు. కానీ నేను 4 సంవత్సరాల నుంచి కూడా 25,000 చొప్పున కూడా నేను దీనికి సంబంధించి ఆ ప్రీమియర్ చెల్లించాను. కానీ ఇప్పుడు కూడా ఎటువంటి నాకు కట్టే సమయంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు, వెన్నుపూసక అని చెప్పేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము ఇవ్వలేమని ఎప్పుడు కూడా వీళ్ళు చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాకు టోటల్గా క్లెయిమ్ చేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. కానీ అతను ఆ బాధితుడిని పోలీసులను పెట్టించి అది దీనికి సంబంధించి మ్యాన్ హ్యాండిల్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి బాధితుడు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి చూడాలి, ఒకసారి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడాలి. దేనికి ప్రైవేసీ? దేనికి వివరణ సెక్యూరిటీగా నన్ను ఆపే బాధ్యత మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ ఆయన కూడా రెస్పెక్ట్ ఇచ్చారు సార్ వాళ్ళు అడిగారు నా మాట. నా ప్రైవసీ మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము మిమ్మల్ని వీడియో వస్తే మాత్రం బాగుంది సార్. నాది వస్తే నేను కేసు నీ ప్రాబ్లం లేదు కదా, నువ్వేం క్లైమ్ ఏం ఇవ్వలేవు కదా, నువ్వేం ఇవ్వలేదు కదా. ఒక్క నిమిషం తప్పు చేసావా? కాదు ఆయన మీరు ఫేస్ చేయకండి, తప్పు చేసావా? వెళ్ళిరాపో, అడిగిరాపో. నీ దౌర్జన్యం ఎక్కువ ఉన్నది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటారంటే పేదలు మధ్య తరగతి ఆయన కట్టింది కూడా దాదాపు 4 సంవత్సరాలు, అంటే ఎక్కువ కట్టేసిండు ఆల్రెడీ. ఆయన అంతా ఓవర్ రియాక్ట్ కావద్దు కదా, చెప్పేవాడు చెప్పి రావాలి. డబ్బులు లేకనే కదా హెల్త్ ఇన్సూరెన్స్ नहीं आप लोग क्यों इन्वॉल्व हो रहे हैं ये बताइए। ये सिविल मैटर्स है ना, पैसे का मसला है ना ये।
आप क्वेश्चन करें, मैं आंसर हाँ दूंगा ना। जी बोलिए, मैं आंसर देता हूँ। जी बोलिए। प्राइवेट प्रॉपर्टी, गवर्नमेंट प्रॉपर्टी उसमें रहता हूँ। प्रॉपर्टी नहीं बोल रहा हूँ मैं, कंप्लेंट करें तो हम किसी के पास भी गवर्नमेंट ऑफिस नहीं है ये, कंप्लेंट प्राइवेट आया, कंपनी है ये। कंप्लेंट आया। వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వచ్చాము అని చెప్తున్నారు. నేను కూడా మేమే చెప్తాం సార్, మేము గొడవ పడుతుంది సార్, ప్లీజ్ అడగడానికి వచ్చాం సార్. हम लड़ाई नहीं कर रहे, मालिक लेकिन आपसे न्याय- बात न्याय पूछ रहे जरिए हैं। ये सिविल मैटर्स में यानी कि पैसे के मामले में आप लोग पुलिस वाले नहीं आते, ये पूरा रूल्स है। వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే क्या రావాల్సిందే. करे, मारे उसको हम, मारे जो उन्होंने వాళ్ళ complaint करा। వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. సరే సార్, రాజశేఖర్ గారు సార్, నేను నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను కదా సార్, మీరు చూస్తున్నారు కదా, మీ హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసింది వాస్తవాలు చెప్పండి సార్ వాళ్ళకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, సార్. వాళ్ళు 3-4 రోజుల నుంచి ఇదే కన్వర్సేషన్ జరుగుతుంది, ముందుకేం వెళ్ళట్లేదు. హాస్పిటల్ నుంచి చెప్పాల్సింది చెప్పినారు, రాయాల్సింది కాదు సార్, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఓపీ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్, వీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు. మీరేం చెప్తున్నారు? బ్లేమ్ చేస్తారు సార్. వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్. వాళ్ళు అక్కడ ఇక్కడ రాయలేదు కదా, మాక్సిమం పేడ్ అని రాసేసి మిగతా పేషెంట్ దగ్గర సార్, కలెక్ట్ చేసుకోమని సార్, సార్. instructions ఉన్నాయి. సార్ నమస్తే అండి, మేము మీడియా. సార్ ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది, ఇలా వైఫ్ కి ఎంత అయింది, సర్జరీ చేశారా ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది, ఒకసారి మాట్లాడగలుగుతారా? సార్ వాళ్ళకి 1,81,000 బిల్ అయింది సార్. ఓకే, ఏమేం ట్రీట్మెంట్ చేశారో అన్ని ఎవ్రీథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించాం. పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకు 45,000 అప్రూవల్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? అది ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఇచ్చారు? ఒక 22nd రోజు వచ్చినట్టుంది అప్రూవల్. సార్ నేను అడ్మిట్ అయింది 16వ తారీఖు కదా సార్, అంత లోపల మీరు 3-4 సార్లు అడ్మిట్ చేశారు కదా సార్. అవును, వాళ్ళేం చెప్పారు మళ్ళీ మీకు, ఇది అడ్మిట్ కేసే కాదు అని చెప్తున్నారు కదా వీళ్ళు. అడ్మిట్ కేసు కాలేకపోతే మీరు అప్పుడే డిశ్చార్జ్ అవ్వచ్చు కదా సార్. మరి కాదు సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు కదా నేను అడ్మిట్ అయింది. ఒక్క నిమిషం చెప్తా వినండి సార్. సార్. డాక్టర్ చెప్తేనే అడ్మిట్ అయ్యారు. డాక్టర్ చెప్తే దేనికి అడ్మిట్ అయ్యారు? ఇన్సూరెన్స్ ఉంది, మన హాస్పిటల్ నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. అవును, అందరు పేషెంట్ల లాగానే మీరు చేస్తాం, మనదేం సపరేట్ లేదు. అదే సార్, Okay. కరెక్టే. కాకపోతే So, ఇప్పుడు వీళ్ళు ఒకటే మనకి చెప్తున్నారు సార్, చెప్పండి. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది ఓపీ సంబంధించిన ట్రీట్మెంట్, ఇన్ పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసామని ఏం చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఇది మీ సంబంధించిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది ఓపీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్, ప్రాబ్లమ్ ఇది ఇన్ పేషెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరపు నుంచి వర్షన్ ఉంది, అదే కదా? అవును, ఎస్. డాక్టర్ అదే రాసి పంపించారు కదా, పేషెంట్ బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగినాయి, ఇలాంటి పేషెంట్ ఓపీలో ట్రీట్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా రాసి పంపించారు. అవును సార్, కానీ దానికి వాళ్ళు ఏమంటున్నారు, మాక్సిమం పేయబుల్ 45,000 రిమైనింగ్ కలెక్ట్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి సార్ నేను ఎట్లా పే చేయను సార్? ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు సార్? అట్లని కాదు సార్, అది ఓకే మీరు చెప్పింది, కాకపోతే నేను ఇన్సూరెన్స్ ఉందనే చెప్పి అడ్మిట్ అయినా, నేను అడ్మిట్ అయింది ఇన్సూరెన్స్ చెప్పాను. మీరు ఇన్సూరెన్స్ ఉంది, మీరు క్యాట్ ఇస్తే సరిపోతే డబ్బులు కట్టొద్దని మన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అట్లని కాదు సార్, అండర్టేకింగ్ కూడా తీసుకుంటాం కదా. తీసుకుంటారు సార్, కానీ మీ తరపు నుంచి డాక్టర్లకి వీళ్ళకి మాట్లాడాలి మరి, ఇది అండర్టేకింగ్ మా ఇది తరపు నుంచి ఓరల్ గా కాదు సార్, క్లియర్ గా మీరు క్లెయిమ్ నెంబర్ బట్టి చూస్తే, మీరు ఆ సార్ ఉన్నారు కదా ఇప్పుడు, ఆ సార్ కూడా చూపించండి ఆ క్లెయిమ్ నెంబర్ ఏమేమి ఉంది, దానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాం. ఓరల్ కాకుండా ఎవిడెన్స్ ఉంటది కదా. ఎవిడెన్స్ సార్ మీరు చెప్పారు, పంపించారు, ఇది ఇన్ పేషెంట్ కేసే, ఇన్ పేషెంట్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది, మీరు తరపు నుంచి మీకు క్లియర్ గా ఉన్నారు కదా, మళ్ళీ వీరు ఎందుకు ఇవ్వట్లేదు మరి క్లెయిమ్? అది మీరు ఫైట్ చేయాలి. నేను సార్ 4 రోజుల నుంచి ఇక్కడ తిండి తిప్పాలి మానేసి ఇక్కడ ఉన్నాను సార్. నేను నాకు న్యాయం జరిగే వరకు నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడు వచ్చి వాడిని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్. డబ్బులు లేనందుకే కదా ఇక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు సార్. సార్ కు పేమెంట్ చేసేది మీరు కాబట్టి మీరే ఫైట్ చేసి సార్ తెప్పించుకోవాలి. అదే సార్ నా హాస్పిటల్ అనేది ప్రొవైడర్. మీరు రోజు సార్ నేను ఇక్కడ జోనల్ ఆఫీస్ లో గత 4 రోజుల నుంచి ఉన్నాను, ఆ విషయం మీకు తెలుసు. 4 రోజులు ఉన్నారు సార్, కరెక్టే. మనకి ఇక్కడ సొల్యూషన్ ఏం రావట్లేదు కదా సార్. డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడో డిశ్చార్జ్ చేసేవాడిని, డబ్బులు లేవందుకు కదా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. హాస్పిటల్ కు వచ్చి సార్ వస్తే ఏంది పరిస్థితి, రాలేకపోతే ఏంది పరిస్థితి అని మనం సార్ ఆలోచించుకోవాలి. సార్ మీడియా వాళ్ళని మళ్ళీ వీళ్ళు బయట లోపలికి వెళ్తారు సార్. ఒకసారి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం, ఉండండి ఒక 5 నిమిషాలు, మళ్ళీ కాల్ చేస్తాం మీకు. ప్రాబ్లం ఉంటేనే కదా సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది. నా పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్ కి? వీళ్ళు అదే చెప్పారు. మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న 7:30 వరకు నాకు 45,000 క్లెయిమ్ చేశారు. నేను సార్ నన్ను 45,000 తీసుకుని నేను ఏం చేయలేను సార్, నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందకే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను. లోపల కూర్చుని 8:39 వరకు వీళ్ళు ఉన్నారు నా వెంబడి. 8:30కి వెళ్ళిపోయారు. వీళ్ళ సెక్యూరిటీ గేట్ ఈ షట్టర్ వేసేసి లోపల షట్టర్ వేసేసారు. నేను బయటికి వెళ్ళాలని చెప్తే షట్టర్ వేసేసి లోపల నేను 11:30 వరకు ఉన్నాను ఒక్కడే. కూర్చోబెట్టి సెట్ వేసేసి ఆయన పర్సన్ లోపల ఉన్నాడు, షట్టర్ వేసేసాడు. కాకపోతే షట్టర్ వేసుకుని నేను లోపల కూర్చొని 11:30 వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డయల్ 100కి ఫోన్ చేశారు వీళ్ళు. అని చేసి వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి షట్టర్ ఓపెన్ చేసి ఇలా తప్పమ్మ ఇలా చేయకూడదు సార్, నేను ఏం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరిని ఏ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు. జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే సార్ నువ్వు ఏమున్నా పొద్దున వచ్చి మాట్లాడు,
అని చెప్పి ఆయన చెప్పారు. సరే పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్ కి. ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను చూడండి ఏమని చెప్పాడు చూడండి. ఈయన హరీష్. రేపు మార్నింగ్ 10 o'clock మీరు వస్తే 10-10:30 లోపల మీకు కావాలంటే మా సార్ భాష కానీ కలవచ్చు, కల్పిస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కదా అని చెప్తున్నా. అదే సార్ ప్రాబ్లం సాల్వ్ కోసమే మాట్లాడాలి. ఎవరి దగ్గర భాష కానీ ఏ టైంలో రాని సార్ మాట్లాడాలి, వాళ్ళ ఎటువంటి మాట్లాడాలి, అండర్స్టాండ్ మాట్లాడాలి, వాళ్ళ అప్రోచ్ తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా హాస్పిటల్ కూడా మాట్లాడాలి. అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది? 3 days బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను నైట్ 11:30 వరకు ఉన్నందుకు ఇది అయినా స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున నేను మా మేనేజర్ తో కల్పిస్తా, క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్ తో మాట్లాడిపిస్తా అని చెప్పారు. 2 days నుంచి ఆయన మాట్లాడిపించలేదు. ఆయనకు నేను వచ్చాను, మొన్న వచ్చాను, నిన్న వచ్చాను, కళ్ళు ఎవరెవరో ఏమో చెప్తున్నారు సార్. కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? నేను 4 years నుంచి కడుతున్నా సార్. కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలేదు సార్. కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలేదు. ఇయర్లీ 22,000 కదా. అవును సార్. మీరు 4 years అంటే అప్పుడు మా మధ్యలో మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్. 10,000 8,000 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్, ఈ కేసు జెన్యున్ కేసు సార్. డాక్టర్లు ఇందాక చెప్పారు కదా జెన్యున్ కేసు, అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరి చెప్తారు. వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ఇద్దరి మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్. అదే సార్, అదే మాట్లాడమని చెప్పి నా తరపు నుంచి ఎవరు లేదు సార్. నాకు న్యాయం కావాలి సార్. అంతే నేను ఒక్కరి నుంచి 4 రోజుల నుంచి వచ్చి కూర్చుంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డయల్ 100 ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్. సెక్యూరిటీ గార్డ్ అంటే దాడి లెక్కనే ఉండాలి కదా. వచ్చిన బాధ్యతను 4 నుంచి చదువుకున్నా, కాకపోతే నాకు సెక్యూరిటీ ఫ్యామిలీకి తెలియకుండా నాకు అర్థం కావట్లేదు. నేను గుట్టుగా సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నాను. నేను ఇంటిమేషన్ చేశాను, వాళ్ళు సార్ లేరు, వాళ్ళు పిలిపించారు, వస్తున్నారు హాస్పిటల్. మీ ప్రైవసీ ఇది ప్రైవసీ కాదండి, పబ్లిక్. ఇది పబ్లిక్ అయినప్పుడు నేను పబ్లిక్ ఇష్యూ. వాళ్ళకి ఇంటిమేషన్ చేసి తీయలేదు, మిమ్మల్ని ఆపడం వల్ల నాకు నా పర్సనల్ గొడవ కాదు ఇది. నేను ఒక సెక్యూరిటీ గార్డు, నా డ్యూటీ ఆపుడు. బ్రదర్ నేను ఏమంటున్నా నాకు జీతం ఇచ్చేది కూడా కాపాడానికి. మిమ్మల్ని కాదని లోపలికి పోయినామా? మిమ్మల్ని కాదని ప్రైవసీ తీయకండి. మీ మేనేజర్ వచ్చి చిన్న ఇష్యూలు పెద్ద చేసుకుంటే మీకే ప్రాబ్లం. ఇది ఎంత పెద్ద ఎఫెక్ట్ తెలుసా? ఒక చెప్పండి, మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. చాలా చిన్న ఇష్యూ. నాన్న నుంచి ఒక విషయం గమనించాను సార్. 4 రోజుల నుంచి నేను దగ్గర టోటల్ పొద్దున్న సాయంత్రం వచ్చి కూర్చుని వెళ్తున్నాను. ఇక్కడ ఎవ్రీడే 100 నుంచి 150 కేసులు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేనైతే నాకు డబ్బులు లేవని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. చాలా మంది ఏంటంటే క్లెయిమ్ చేసినా చెప్పిన వాళ్ళు డబ్బులు కట్టుకుని రీఎంబర్స్మెంట్ కోసం వచ్చి ఇక్కడ అప్లై చేసి మీ ముందర ఇక్కడ మీరు వెనకాల చూడండి, దగ్గర 20 మంది ఉంటారు. రోజుకి 100-150 మంది వచ్చి ఇక్కడ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసి వెళ్తారు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ. నేను డైలీ చూస్తున్నాను నాకు అంటతోనే. అంటే హరీష్ నంబర్ సార్, ఏవైతే నాకు వీడియో రికార్డు నేను రేపు పొద్దున ఇప్పుడు నా ఫోన్ 10:30 అని చెప్పాడు కదా. ఇది మొన్న సార్, మొన్న సరే అడగండి. 10:30 అయిపోయింది. నా నంబర్ అక్కడ ఫోన్ లో 10:30 అని చెప్పింది కదా. 3 days నుంచి వెయిట్ చేస్తున్నాం 10:30కి. మరి ఎందుకు మాట్లాడించట్లేదు? తప్పుందా? ఫోన్ చేయను వెంకటన్న, ఫోన్ సార్ నంబర్ చెప్పనా? నేనే కలవా సార్. నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. నా ఫోన్ లిఫ్ట్ చేయరా? చెప్పండి, నెంబర్ చెప్పండి సార్. 9154 చెప్పు. 200 269. క్లైమ్ డిపార్ట్మెంట్ అండి సార్. ఏం పేరు? హరీష్ అనే పేరు. ఏవైతే నాకు వీడియో రికార్డింగ్ లో రేపు పొద్దున కల్పిస్తా అన్నాడు. వచ్చినా కల్పించలేదు ఆయన. క్లైమ్ కి వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయంట సార్. కానీ ఎవరు నన్ను ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నిన్న మూర్తి గారు వచ్చి నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నన్ను ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు. మళ్ళీ నేను వెళ్ళలేదు సార్. మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లెయిమ్ కావాలి. ఏంటంటే మీరు 45 ఆయన తెగేసి చెప్పాడు, 45 కన్నా ₹1 ఎక్కరాదు, కావాలంటే నువ్వు కేసు వేసుకుని నువ్వు కొట్లా, నీ తరపు నుంచి జెన్యూనిటీ ఉంటే నువ్వు కొట్లాడంటున్నాడు ఆయన. సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రాలేదు, నా దగ్గర లేవని నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి, ఆ డాక్టర్లతో మాట్లాడండి, ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడాలని చెప్తున్నాను. ఏమున్నా సరే మీరు డాక్టర్ల దగ్గర యశోద వాళ్ళతో మాట్లాడమని చెప్పి
యశోద వాళ్ళు ఇప్పుడు మీ ఫోన్ లో ఏం చెప్పారు, వీళ్ళు క్లియర్ గా డాక్యుమెంట్ ప్రకారంగా ప్రతిదీ వీళ్ళకి పంపించాము, అయినా వాళ్ళు క్లెయిమ్ ఇవ్వకుండా మేమేం చేయలేము, నువ్వే కట్టి బయటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు మరి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నదే సార్ ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్. అలాంటప్పుడు నాకు ఉపయోగపడినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్ నేను? అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్. డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కాదు. నాకు 1 లక్ష రూపాయలు ఉంటాయి, నా దగ్గర డబ్బులు లేవని ఇంత కష్టపడుతున్నాను నేను. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు? నాది ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట సార్. ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నా సార్ నేను. అసలు ఏ హాస్పిటల్ ఉన్నారు? వాళ్ళు హైటెక్ సిటీ యశోదలో ఉన్నారు సార్. వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు 3 days బ్యాక్. ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు, జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను. ఇప్పుడు అతను ఎవరో మేనేజర్ వస్తే ఆ డాక్టర్ కి ఇతనికి కాన్ఫిడెన్స్ పెడదాం, అసలు ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పారు, వాళ్ళు అదే చెప్పారు. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, పాలసీ టర్మ్స్ అండ్ ప్రకారము ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము, ఇన్ పేషెంట్ ఓపీ, అది యాక్చువల్గా ఓపీ ట్రీట్మెంట్ వీళ్ళు ఇన్ పేషెంట్ చేసుకున్నట్టే నా బాధ కాదు సార్. అది నేను ఎట్లా అది డిసైడ్ అనేది ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ అని చెప్పి ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్. ఒక్కడినే ఉన్నా అని చెప్పి, నేను ఒక్కడినే వస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదో చేస్తున్నారు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా ఉంది చూడండి. పేషెంట్ బాధితుడు వాళ్ళు మా చిన్న పిల్ల సార్ 4 years చిన్న పాప, మా చిన్న పాప 4 years జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు వేరెవరెవరు మా చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని. 6 రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా దగ్గర లేదు అసలు. ఆమె వేరే చోటు ఉంది, చిన్న అమ్మాయి, 3 పిల్లలు వేరే చోటు ఉన్నారు. మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది, నేను ఇక్కడే తిరుగుతున్నాను. ఏమో సార్, నా తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది సార్, తీసుకున్న తర్వాత ఒక లెక్క ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నారు సార్, అందరు ఉన్నారు. కావాలని వీళ్ళు ఈయన ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు, లోపల వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఈ ఆయన కూడా మొన్న వచ్చి మాట్లాడారు నాతో. వాళ్ళే సార్, వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళే మాట్లాడారు. మొన్న నన్ను కన్వీ చేశారు, పోలీస్ వాళ్ళ ముందర వాళ్ళే మాట్లాడారు. హలో ఫస్ట్ టైం తెలంగాణ చెప్పండి. బలవంతంగా బయట ఏమన్నారు? కనీసం ఆయన కన్నా పేమెంట్ కూడా చెల్లిస్తాను, ఖచ్చితంగా టోటల్గా చెల్లించాల్సింది అని చెప్పి నడుస్తుంది. పోలీసులు ఆటోమేట్ చేసాం, వాళ్ళతో మాట్లాడుతారు. కట్టేసి మా అమ్మగారికి ఎమర్జెన్సీగా 3 పెట్టమంటారా? మా అమ్మగారికి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయితే మాకు 2,60,000 పేమెంట్ అయింది. దానికోసం రీఫండ్ పెడితే ఒక్కరు రెస్పాన్స్ కావట్లేదు. కానీ క్లెయిమ్ అయిపోయిన తర్వాత నాది ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ అమౌంట్ ఎంపటి మొన్న 18వ తారీఖు 4,200 కట్ అయింది. వాళ్ళ అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు, మనం పట్టుకున్న అమౌంట్ మాత్రం రూపాయి ఇవ్వట్లేదు. దానికోసం మేము ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చాము. వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు అసలు. ఆ బిల్లులు పెట్టండి, ఈ బిల్లులు పెట్టండి అని చెప్తే ఇచ్చేది మాత్రం ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేపించింది, ఎమర్జెన్సీగా చేపించుకునేది. ఎమర్జెన్సీ పెయిన్ కు డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీ చేశారు. 2,60,000 అయింది చెప్పారు. ఇంతవరకు అసలు ₹1 ఇవ్వలేదు. క్లెయిమ్ ఇంతవరకు చేయలేదు. చేసి 3 months అవుతుంది. మేము హెడ్ ఆఫీస్ కి ఇక్కడ ఈ రోజే వచ్చాం. రోజు మెయిల్ పెట్టమంటున్నారు, పెడుతున్నాం. వాళ్ళు మాత్రం అసలు మాత్రం రెస్పాండ్ అవ్వట్లా. మన అమౌంట్ కట్టేటప్పుడు మాత్రం, మన అమౌంట్ ఏమైనా కట్టేటప్పుడు అయితే ఇయర్లీ అంటే 3 months కి ఒకసారి 4,200. అవును, 1 year అయిపోయింది. అది 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్. మీరు ఇంకా మీది ఫాలోఅప్ చేయాలా, ఇంకా మీది ఇంకా ఉన్నాయి, వేరే డాక్యుమెంట్ పెట్టాలా, అయ్యే చెప్తున్నారు.
3 months అవుతుంది. ముందు రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్, మీ కానించి ఇట్లా రావట్లేదు అని వాళ్ళు చెప్పాలిగా. వాళ్ళు ఏం చెప్పట్లేదు. కంప్లైంట్ ఇచ్చారు కంప్లీట్ ఇచ్చాము, అందుకే నేను డైరెక్ట్ గా వచ్చింది ఈ రోజు. దానివల్ల మీరు రావడం వల్ల ఇంకా మాకు మంచిదైంది. ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీగా దానికి ఎట్లైనా చేస్తున్నారు వీళ్ళు. స్టార్ ఏ ఇన్సూరెన్స్ అయినా కట్టేది మనం అందుకు కదా. అందుకని ఇప్పుడు మనం ₹2 కాదు 10 lakhs కవరేజ్ తీసుకున్నాం. ఏంది మరి పరిస్థితి? వాళ్ళేమో ఇప్పుడు మేము క్లైమ్ చేయలేము అని చెప్పి క్లైమ్ చేయలేము, అందుకని ఈ రోజు వచ్చింది మేము. ఎట్లా మరి ఇప్పుడు మీరు మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ దగ్గర బిల్లులు తీసుకొని ఇక్కడికి వచ్చాము. మరి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మాకు ఏదో జరుగుతుంది, మాకు డబ్బులు క్లైమ్ అవుతుంది మీరు కట్టారు. అవును. వాళ్ళు ఏమంటారు? ఏంది నెక్స్ట్ పరిస్థితి? అదే దానికోసమే వచ్చాడు మళ్ళీ ఈ రోజు. पब्लिक को ऐसा परेशान करे तो कैसा रहता है? जब इंश्योरेंस क्लेम कर रहे तो अमाउंट नहीं दे रहे किसी को, क्यों नहीं दे रहे भाई? जब वो 5 लाख का कवरेज है तो आप 2 लाख तो देना, 1 लाख तो देना, कुछ भी नहीं दे रहे. 45,000 दे के आदमी को परेशान कर रहे. क्यों ऐसा कर रहे? फिर पुलिस वालों को बुला रहे. पुलिस वाले बोलते कि भाई हम सिविल मैटर में नहीं आते बोलते. फिर इन्हों को कंप्लेंट करके पुलिस को बुला रहे, SI को बुला रहे. फिर SI वाले से बात करा रहे फोन पे. क्यों बात करा रहे ऐसा? फिर सामने आके बात करना ना. फिर लोग अंदर बैठा है, मैनेजर बैठा है, कौन है बैठा है नहीं मालूम को, वो आ रहा है नहीं, बात कर रहा नहीं हमारे से. 1,81,000 रुपीज पे करना है हॉस्पिटल में. 4 दिन से हम लोग यहाँ पे बैठ रहे, आ रहे रोज डेली आ रहे, इधर बैठ रहे. ये हमारे भांजे दामाद है, इनसे बात करो. देखो సార్ అదే సార్, ఇప్పుడు నేను ధర్నా కూర్చున్నా. ఇప్పుడు నాకు క్లెయిమ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను. నేను ధర్నా కూర్చున్నాను. నేను నా క్లెయిమ్ వచ్చేసి నిజాయితీ క్లెయిమ్. నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు, నేనేమో ఏదో కావాలని క్లెయిమ్ చేయట్లేదు. సో నేను జెన్యున్ గా హాస్పిటల్ తరపు నుంచి ఏమైతే చెప్పారో అదే వీళ్ళకి వచ్చి చెప్తే వీళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడే కూర్చున్నాను, ధర్నా కూర్చున్నాను. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలా. నేను అసలు నేనేం తినకుండా ఇక్కడే కూర్చున్నా. పొద్దు నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను న్యాయం జరిగే వరకు. నాకు దయచేసి సార్ అలా సార్ ఎవరు బయటకు వచ్చి ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ఏమన్నా ఉంటే వాళ్ళు పోలీసులకు చెప్తున్నారు, పోలీసులు మమ్మల్ని చెప్తున్నారు ఏమన్నా ఉంటే తాత చూసుకోమని చెప్పి. సో ఇలా నాలాంటి చాలా మంది బాధితులు రోజుకి చాలా మంది ఇక్కడ ఉన్నారు, కష్టపడుతున్నారు. సో నాకు ఏదో ఒకటి మీకు దయచేసి నాకు సంబంధించిన నాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదు సార్. అందుకే నేను ఒక్కరిని నాలో నుంచి తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏదో వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి నన్ను కొద్దిగా ధైర్యం వచ్చింది, మాట్లాడగలుగుతున్నా. లేకుంటే వీళ్ళు ఏదో చెప్పి పంపిస్తున్నారు. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నాకు దయచేసి న్యాయం జరిగే వరకు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంబంధించిన అధికారులు కూడా వీళ్ళతో మాట్లాడి ఈ కేసు ఏంటి, అసలు దీనికి సంబంధించిన ఏం చేయాలి మనం ముందుకని మాట్లాడిపించండి. ఎందుకంటే నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు మీకు ఇందాక స్పీకర్ లో మాట్లాడినట్టు వాళ్ళేమో వచ్చి తొందరగా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోమంటున్నారు. వీళ్ళేమో బయటికి రావట్లేదు మాట్లాడడానికి. అసలు నేను అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోయాను సార్. నాకు కొద్దిగా న్యాయం జరగాలకు నాకు చూడండి సార్ కొద్దిగా ప్లీజ్. अंदर एंट्री नहीं है. चुप नहीं, मैं क्या भी करूं, मैं क्या भी लेकर लगता हूं. मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं. देखते हैं मैं मार लेता हूं. चले जाओ इधर से, चले जाओ, चले जाओ, चले जाओ इधर से. मैं मार लेता हूँ. चले जाओ इधर से. ఆగండి. मैं मार लेता हूँ. चले जाओ इधर से. मैं नहीं देता हूँ जाने अंदर. 4 दिन से हमें मरा रहे, हम बैठे यहाँ पे. 4 दिन से हम बैठे यहाँ पे. 4 दिन से बैठे. पानी नहीं, खाना नहीं, कुछ नहीं. 4 दिन से इधर बैठ रहे. आपको कुछ भी नहीं बोले, आप चले जाओ. अंदर जाना नहीं है, अंदर एंट्री नहीं है, अंदर एंट्री नहीं है. हाँ दियो, पैसे दो, जाओ अंदर जाओ. वो उससे लेके दियो, उससे लेके दियो, उसे लेके दियो, वो इससे लेके दियो हमारे. उससे लेके दियो. अंदर नहीं जाना, 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 बस नहीं जाना, नहीं जाना. हाँ देखो पूरा है, पूरा वीडियो है, कैमरा है, पूरा वीडियो है. वीडियो मेरे पास
वीडियो क्या दा अभी लेके आओ लाइव चल रहा है ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం ఉంటే కాబట్టి నువ్వు लाइव चल रहा है ప్రాబ్లం క్లియర్ చేసుకో అంతగా धरना చేస్తా ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు धरना कर रहे हो 1 వీక్ కాదు 90 డేస్ కూడా పట్టొచ్చు వాళ్ళ వైపు 95 డేస్ హాస్పిటల్ ప్రాసెస్ ఉంది గ్యాసెస్ అప్రూవల్ కోసం కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఆ వెయిటింగ్ పీరియడ్ వచ్చినప్పుడు వెయిటింగ్ ఇస్తారు అది ప్రాసెస్ చేసుకోండి సార్ ప్రాసెస్ చేసి పాలసీ తీసుకున్న బట్టి ఉండండి 100% చెప్తాను ఒక బాండ్ లో ఉంటుంది కస్టమర్ ఏజెంట్ ఎంప్లాయ్ అన్ని ఉండాలి కస్టమర్ ఉంటాయి 100% ఉంటాయి క్లైమ్ బట్టి డిఫరెంట్ ఉంటాయి సార్ క్లైమ్ బట్టి డిఫరెంట్ లేదు 90 రోజులు ఉంటాడు హాస్పిటల్లో. 90 రోజులు నేను చెప్పట్లేదు సార్ క్లైమ్ గురించి చెప్పట్లేదు ఆయన ప్రాబ్లం ఏంటో నేను ఇంతవరకు చెప్పట్లేదు నేను చెప్తున్నాను 1,80,000 కట్టాలి ఇప్పుడు ఆయన 45,000 ఇస్తా అంటే వాళ్ళు సరే సార్ నేను ఏమంటున్నా ఒక్క నిమిషం నేను ఏమంటున్నా ఆయన కట్టాల్సింది రావాల్సింది రైట్ ఉంది నేను కాదంటలేదు దానికి కావాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడుకుని ఆయన రమ్మంటే రావట్లేదు కదా, బయటికి మాట్లాడతామంటే మీరు పిల్లలని మళ్ళీ మాట్లాడమని చెప్పండి. మీరు ఎందుకు మధ్యలో ఇది చేస్తున్నారు? మీరు కూడా కస్టమరేనా? మీరు కస్టమర్ కాదా? మరి ఆగండి కొంచెంసేపు రమ్మని చెప్పి మరి కాదండి, మేము 4 రోజులు ఇక్కడే కూర్చున్నాం, దిగకుండా ఇక్కడే కూర్చున్నాం 4 రోజుల నుంచి. బయటికి రమ్మని చెప్పు సార్ నేనైతే ఇక్కడ నుంచి కట్టలేను, న్యాయం జరగాలి. నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి అసలు నా కేసు ఏంటో రివ్యూ చేసి మళ్ళీ అసలు నా తప్పు ఎట్లయితే అసలు నేను వెళ్ళిందే ఎమర్జెన్సీలో వెళ్తే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. సో వాళ్ళు మాట్లాడుకున్న అసలు ప్రాబ్లం వీళ్ళ తరపు నుంచి ప్రాబ్లం ఉందా, వాళ్ళ తప్పు ఉందా, వీళ్ళు మాట్లాడుకున్న ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇచ్చేంత వరకు మా ఆవిడని అక్కడ నుంచి బయటికి పంపించడం, ఇక్కడ నుంచి కదలండి సార్. ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారా, వాళ్ళు ఏం అండర్స్టాండింగ్ తో మాట్లాడుకొని నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇప్పించే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. అది ఏమైనా సరే నేను నిరాహార దీక్ష ఇక్కడే కూర్చుంటే ఇక్కడ నుంచి కదలను. ఆ పోలీసులు వచ్చి ఏం చేసినా నేను కూడా చూస్తాను. నేనైనా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను ఎక్కడ నా న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాను అంతే. నేను ఇక్కడే కూర్చుంటాను.